ఈ పెద్ద మనిషి అంటాడు సర్వేరాలను కొన్ని కోట్ల సర్వేరాలను తరలించినారు, గ్రామాలకు చేయించి తరలించినారు అని అంటాడు. బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా, అవగాహన లేకుండా. అసలు సర్వే అనేది సర్వేరాలు లేకుండా అసలు ఎలా పూర్తయినట్టు? ఏ రైతుకైనా, ఏ భూ యజమానికైనా సరిహద్దులు తెలియజేసే ఈ రాళ్లను పాతితేనే కదా సర్వే పూర్తయినట్టు. అంతేనా కదా? ఆ భూమిలో సర్వే అయినట్టు డిస్టింక్ట్ రాయి అంటే ఒక విశిష్ట రాయి, ఒక విశిష్ట మార్కర్ ఏదైనా ఉండాలి కదా. అయితే ఏ రాయి పడితే ఆ రాయి పెట్టేసి ఇదే సర్వే రాయి అని చెప్పి ఇంకా అనడం మొదలు పెడితే ఇంకా దానికి బౌండరీస్ ఏం ఫిక్స్ అవుతాయి. లేదంటే ఏ రాయి పడితే ఆ రాయిని చూపిస్తూ అదే ఆ సర్వే రాయి అని చెప్పి అనడం మొదలు పెడితే మళ్ళా కథ మొదటికి రాదా? అంతే కదా. సో సర్వే రాళ్ళు అనేది ఒక డిస్టింక్ట్ రాయిగా ఉండాలి, డిస్టింక్ట్ మార్కర్గా ఉండాలి. అందుకే యూనిక్ పద్ధతిలో ఒక తరహాలో సర్వే రాళ్లను ప్రభుత్వం ఉచితంగా రైతులకు సప్లై చేసింది. ఆ రాళ్ల మీద అది యూనిక్గా ఉండేందుకు ఆ రాళ్ల మీద శాశ్వత భూ హక్కు, భూరక్ష అనే స్కీమ్ ఏ పేరైతే మేము పెట్టామో ఆ పేరును పెట్టాం. ఈ రోజుకి కూడా అది కొన్ని గ్రామాలలో ఎప్పుడైనా మీరు పోతే బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసినప్పుడు పెట్టిన ఆ రాళ్ళు ఇప్పుడు కూడా కనపడతాయి. ఎవరైనా గ్రామంలో ఇంకా పరిచయాలు ఉన్న వాళ్ళు, ఎప్పుడైనా ఊర్లోకి పోయే కార్యక్రమం ఎవరైనా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మేము ఈ గ్రామానికి ఎప్పుడైనా మీరు పోతే ఈ రోజుకి కూడా కనపడతాయి. 1923లో బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసినప్పుడు పెట్టిన రాళ్ళు ఈ రోజుకి కూడా కనిపిస్తాయి ఎక్కడెక్కడ. ఈ మనిషి పెద్ద మంది అంటాడు రాళ్ళు ఎందుకు అంటాడు, డిస్టింక్ట్గా పెట్టిన రాళ్ళు ఎందుకు అంటాడు, యా బండరాయి పెడితే ఆ బండరాయి పెట్టచ్చు కదా. ఆ రాయి పడితే ఆ రాయి పెడితే రేపు పొద్దున అదే సర్వే రాయి అని చెప్పి ఎలా చెప్తావు? ఇంకో రాయి చూపించి ఇదే సర్వే రాయి అంటాడు. ఇప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు సర్వే రాళ్ళు అప్పట్లో 1923లో పెట్టినటి ఫోటోలు. మా ప్రభుత్వ హయాంలోనే అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా చెప్పాలనంటే ఇంత పెద్ద వ్యవస్థను మేము క్రియేట్ చేసి మా ప్రభుత్వ హయాంలోనే డ్రోన్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయింది. మా ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్ సర్వే కంప్లీట్ చేసినాం. అంతేకాదు ఓఆర్ఐ అంటారు, ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్. ఈ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్ను కూడా తయారు చేసి వాటిని జిల్లాలకు కూడా పంపడం కూడా కంప్లీట్ అయిపోయింది మా హయాంలోనే డ్రోన్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేయడం, ఓఆర్ఐస్ కూడా అన్ని జిల్లాలకు కూడా పంపడం కూడా జరిగింది. ఆర్థో రెక్టిఫైడ్ రేడార్ ఇమేజెస్ను కూడా ఎన్నికల నాటికే ఇది రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేయడమే కాక ఎన్నికల నాటికే 17,461 రెవెన్యూ గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో మిగిలిన అన్ని రకాల సర్వే కూడా పూర్తి చేసేసాం. మిగిలిన అన్ని రకాల సర్వేలు కూడా పూర్తి చేసి రైతుల హద్దులను కూడా మార్క్ చేసి సర్వే రాళ్లను కూడా పాతడం కంప్లీట్ అయిపోయింది. అంతేకాదు ఈ 6,800 గ్రామాలలో రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ చేసి సబ్ డివిజన్స్, మ్యూటేషన్స్ కూడా కంప్లీట్ చేసి ల్యాండ్ పార్సిల్లను యూనిక్ నెంబర్ ఇచ్చి ప్రతి ల్యాండ్ పార్సిల్కి ఒక యూనిక్ నెంబర్ ఇచ్చి
ల్యాండ్ పార్సల్ మ్యాప్ను కూడా అలాంగ్ విత్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ హద్దులు కూడా మార్క్ చేసి జియో ట్యాగింగ్తో దాన్ని కూడా పాస్బుక్లో పొందుపరిచి 30 లక్షల మంది రైతులకు వారి సమస్యలన్నీ కూడా మొబైల్ మెజిస్ట్రేట్లతో తీర్చి మరి డిస్ప్యూట్స్ లేని విధంగా సబ్ డివిజన్ మ్యూటేషన్ కూడా చేసి మోస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో క్యూఆర్ కోడ్ కూడా పొందుపరిచి మంచి క్వాలిటీతో పాస్ పుస్తకాలు కూడా ఇచ్చాం 30 లక్షల మంది రైతులకు 6,800 గ్రామాలలో పూర్తి కంప్లీట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్ సర్వే పూర్తి చేసినాం, రాష్ట్ర వ్యాప్తంగా ఓఆర్ఐని కంప్లీట్ చేసినాం. 17,461 రెవెన్యూ గ్రామాలకు గాను 6,800 గ్రామాలలో మిగతాటివన్నీ కూడా కంప్లీట్ చేసి ఇవన్నీ కూడా చేసి ఇచ్చినాం. ప్రతి పాస్బుక్ మీద క్యూఆర్ కోడ్ ముద్రించి మరీ ఇచ్చాం. ఈ క్యూఆర్ కోడ్ను కనుక స్కాన్ చేస్తే మీ ఫోన్ నుంచి దాని మీద అట్లా పెట్టి మీరు కనుక స్కాన్ చేస్తే మొత్తం రైతు వివరాలు, అతని భూమి వివరాలు అలాంగ్ విత్ జియోట్యాగ్తో చేయబడ్డ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్తో సహా అన్ని వివరాలు కూడా కనిపిస్తాయి. ఏపీ గవర్నమెంట్ పోర్టల్ ఏదైతే మీ భూమి గవర్నమెంట్ పోర్టల్ ఏదైతే ఉందో దాని అప్గ్రేడేషన్ కూడా కంప్లీట్ అయింది. రియల్ టైం అలర్ట్స్ మీకు వచ్చేట్టుగా దాని అప్గ్రేడు, ఈ డేటా అప్డేట్ అయ్యి దాని అనుసంధానం. నేను చంద్రబాబు నాయుడు సీరియస్గా అడుగుతా ఉన్నా, అయ్యా ఇలా ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా? రైతులు భూ యజమానులకు ఇంత భద్రత కల్పించే పని చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చేసాడా? భద్రత కల్పించే పని అంటే రైతు నష్టపోకూడదు, భూ యజమాని నష్టపోకూడదు, ట్యాంపర్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ తన చేతిలో ఉండాలి, తనకు అన్ని రకాలుగా మంచి జరగాలి, సమస్యలు ఉండకూడదు అని ఇంతగా తాపత్రయపడి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు చేశాడు? మరి ఎవరి దొంగలు? మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు. మరి ఎవరి దొంగలు? ఎవరు కబ్జాకోరులు? ఎవరు రైతులకు భూ యజమానులకు రక్షణ కల్పించారు? నిజంగా చంద్రబాబు నాయుడు గారి విష ప్రచారం వల్ల ప్రజల ఆస్తులను చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న విష ప్రచారం ప్రజల ఆస్తులను ఎవరైనా కూడా కొల్లగొట్టాలనుకుంటే ఎవరైనా కూడా ఇంత పక్కాగా యూనిక్ రాళ్ళు, ప్రత్యేకమైన రాళ్ళు పాతి ల్యాండ్ పార్సిల్స్కు నలువైపులా లాటిట్యూడు లాంగిట్యూడు ఇవన్నీ కూడా జియో ట్యాగింగ్తో